అది ఈ రెండు కేసుల జడ్జిమెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. అది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు కానీ ఏంటంటే ఆయనకి బీసీల మీద ఉంది, నేను చేద్దాం అనుకున్నాను, వీళ్ళు ఇలా కోర్టులకు వెళ్ళారు, అడ్డుకొట్టారు అనేటువంటిది ఒక ఎలక్షన్ స్ట్రాటజీగానే, ఇది వైసీపీని దెబ్బ కొట్టేటువంటి ఒక రాజకీయ వ్యూహంగానే ఆయన ఖచ్చితంగా మాట్లాడి ఉంటారు అనేది. సో దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? సార్ నేను వీళ్ళ హయాంలో అన్యాయం జరిగిందని కూడా అన్నారు. ప్రచారం చేస్తారు సార్. ఇప్పుడు ఒకటి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగానే కాకుండా ఒక బీసీ బిడ్డగా కూడా ఈ అంశం మీద నేను స్పందిస్తాను. కేటగారికల్గా రాజకీయ విమర్శలు కాదు, వాస్తవాలు. అసలు ఇంత సీనియర్ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి 2019 నుంచి 24 మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి అదే 2019 నుంచి 24 మధ్యలో బీరు ప్రతాప్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఆయన చదవలేదా, లేకపోతే తెలీదా, లేదా పట్టించుకోలేదా? అప్పుడు అసలు ఆ కేసు ఎందుకు వేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ ఎంతండి బీసీలకి? 34%. అదే 34% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఓ జీవో ద్వారా తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చి దానిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి 59.85% ఉన్నాయని చెప్పి ఇదే బీరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు బీరు ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసులు వేయించి ఆ జీవోను అడ్డగించి బీసీలకి లోకల్ బాడీస్లో అన్యాయం చేసినటువంటి చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయి ఈ రోజు వచ్చి అంటే ఎవడైతే దెబ్బ కొడతారో, ఎవరైతే వెన్నుపోటు పొడుస్తారో, ఎవరైతే కత్తితో పొడుస్తారో తిరిగి ఆళ్ళే వచ్చి ఆ చనిపోయిన మనిషి దగ్గర కూర్చుని లబో దిబోమని ఏడిసి నాటకాలు ఆడితే అది ఎంత విడ్డూరంగా, అది ఎంత హాస్యాస్పదంగా, ఎంత ఘోరంగా ఉంటుందో ఈరోజు బీసీ జాతికి వెన్నుపోటు పొడిచి బీసీ బిడ్డలకి రాజకీయంగా అన్యాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈరోజు బీసీ జనోద్ధారకుల్లా మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నా. మీరు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తున్నారే, గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో బీసీలకు ఏ అన్యాయం జరిగిందని మాట్లాడారు. మరి బీరు ప్రతాప్ రెడ్డి ఎవరండి? ఎందుకు కేసు వేయించారండి? ఈరోజు గొప్పగా మీరే ఏదో 34% బీసీలకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇచ్చినట్టు మీరు ఎందుకు మాట్లాడుతున్నారండి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేశారు కదండి. చేసిన దాన్ని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది కదండి. బీసీలకు అన్యాయం చేసింది మీరే కదండి. బీసీలు జడ్జిలుగా పనికిరారని చెప్పి కొలిజన్కి లెటర్లు రాసిన చంద్రబాబు నాయుడు గారే కదండి. బీసీల మీద అనగదొక్కి బీసీలను చిన్నచూపు చూసి కనీసం మీరు దాదాపు ఇది 3వ టర్మ్ 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీసీలు మీరు చేసింది ఒక్కటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్యలో బీసీలకు వెన్నుముక్కగా నిలబడ్డాడు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు, బ్యాక్ బోన్ క్లాసులుగా తీర్చిదిద్దాడు. ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్నటువంటి వ్యక్తులకి రాజకీయంగా నామినేట్ పదవుల్లో కానీ లేదా నామినేట్ వర్కుల్లో కానీ 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇచ్చి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇన్నేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎంతమంది బీసీలను మీరు మేయర్గా చేశారు చెప్పండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కార్పొరేషన్లో మీకు ఉదాహరణ చెప్తాను. విశాఖపట్నం మేయర్ని బీసీ చేసి బీసీ జనరల్ లైన్ మేయర్ని కూడా బీసీ మహిళకి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అనేక మందికి పదవులు ఇచ్చి రాజకీయంగా ఉన్న స్థానాల్లో నిలబెట్టారు. బీసీలను ఉప ముఖ్యమంత్రి, 2 బీసీ ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 2 ఎస్సీలను ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 2 ఎస్టీలని, 2 కాపుల్ని ఈ రకంగా ఉప ముఖ్యమంత్రుల్ని ఆ స్థాయికి బీసీలో నిలబెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి మీరు ఈరోజు వచ్చి గతంలో అన్యాయం జరిగిందంటే ఎవరు చెప్తారు మీ కహానీలు? ఎవరు చెప్తారు మీ కాకన్బుల్ స్టోరీస్? ఎవరికి వాస్తవాలు తెలియదు. ఈ రోజు నేను విత్ డేటా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినటువంటి డేటా తప్పు కాదు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో మీరు కావాలంటే చూడండి. కోర్ట్ జంక్స్ గవర్నమెంట్ మూవ్ ఫర్ 59.85% కోటా ఇన్ ద లోకల్ పోల్స్. ఇది ఎప్పుడండి? 3 మార్చ్ 2020. 2020లో అధికారంలో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అప్పుడే జీవో తెచ్చాడు, అప్పుడే తీసుకొచ్చాడు బీసీలకు 34% రిజర్వేషన్. కానీ బీరు ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసు వేయించి అడ్డగించిన చంద్రబాబు నాయుడు గారు కాదా? అంటే చరిత్ర అని మర్చిపోద్దని తెలిస్తే అనుకుంటారా? వాస్తవంగా నిజంగా బీసీలకి ఈ రకమైనటువంటి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి సదుద్దేశంగా అనుకుంటుంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సదుద్దేశం ఉంది, కానీ మా దగ్గర కేంద్రంలో బలం లేదు, మేము చేయలేకపోయాం. మీ దగ్గర ఈరోజు కేంద్రంలో బలం ఉంది కదా, మీ మంత్రులు కేంద్ర మంత్రులుగా ఉన్నారు, వారి పార్టీ మంత్రులు మీకు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు. పెట్టండి బిల్లు. అమరావతి బిల్లు చేయించినటువంటి దమ్మున్న చంద్రబాబు నాయుడు గారికి బీసీలు బిల్లు చేయించి దమ్ము లేదా? బీసీల విషయంలో వస్తే దద్దం అయిపోతాడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతిలోనే దమ్ము ఉంటుందా? బీసీల్లో దమ్ము లేదా మీకు? నేను అడుగుతున్నా, ఎందుకు ఈ రకంగా బీసీలను మీరు మోసం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చారు, ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు, మంచి చేశారు. మీరు చేతనైతే మంచి చేయండి, కానీ బీసీలను రాజకీయంగా వాడుకోవద్దు.
బీసీలు చూస్తూ కూర్చోరు. మీకు తెలిసి కూడా బీసీలు అన్యాయం అవుతారు, బీసీలకి ఇది జరగదని తెలిసి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అసెంబ్లీలో మాట్లాడడం అనేటువంటిది చాలా తప్పు. చరిత్ర మర్చిపోలేనటువంటి తప్పు చేస్తున్నారు. ఏమండి, కాపుల రిజర్వేషన్ సంబంధించి అంశం వచ్చినప్పుడు చనిపోయినటువంటి దివంగత ముద్రగడ పద్మనాభం గారు ఏం మాట్లాడారు? మాకు బీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లో మాకు వాటాలు వద్దు, మాకు వేరేగా ఇవ్వండి, బీసీ బిడ్డలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించండి, దానికి పార్లమెంట్లో సవరణ జరగాలని అన్నాడు ఆయన. ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆ సవరణ మనం చేయలేము, కేంద్రంలో బలం ఉంటే తప్పితే మనకు అవ్వదని. ఈ రోజు ఆ కేంద్రంలో మీకు బలం ఉంది, మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు, కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వచ్చు, మీకు చారిత్రకంగా రాజకీయ అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకుని అటు కాపులకి ఇటు బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి న్యాయం చేయాల్సింది పోయి కేవలం రాజకీయ క్రీడల కోసం రాజకీయంగా అన్ని జాతుల్ని వాడుకుంటూ మీరు మీ కొడుకు బతుకుతూ మిగతా వాళ్ళందరూ బతుకుల్ని నాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీల ఓట్లు ఎలాగా పడవని తెలుసు కాబట్టి బీసీలను ఏదో మాయ చేసో మభ్యపెట్టో మోసం చేసో నమ్మించో నైవంచన గురి చేసో చెయ్యాలనేటువంటి రాజకీయ దురుద్దేశంతో ఈ రోజు కొత్త బీసీ నాటకం ఆడుతున్నారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ బీసీ ద్రోహి, ఇది చరిత్ర ఒప్పుకునేటటువంటి సత్యం. కన్క్లూడ్ చేయండి అశోక్ గారు. అదే యాక్చువల్గా తాజాగా హైకోర్టు చెప్పింది దమ్మాలపాటి శ్రీనివాస్ గారికి చెప్పింది. advice చేసింది. చాలా ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్, మనకి టైం లేదు. అశోక్ గారు కన్క్లూడ్ చేయండి. అశోక్ గారు, ఏపీ హైకోర్టు వారు ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య కూడా చాలా ఘాటుగా చేశారు. అది అందరికీ తెలియాలి కూడా. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరగా నిర్వహించాలనే హడావుడిలో నిబంధనలు అతిక్రమిస్తే పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. ఆ నిబంధనలు కనుక అతిక్రమిస్తే మళ్ళీ న్యాయస్థానాల్లో కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అవన్నీ కూడా ఇవి వేస్ట్ అయిపోతా ఉంటుంది టైము. దయచేసి గవర్నమెంట్ హడావుడిగా ఈ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలు ఏవి కూడా అతిక్రమించవద్దు, అన్ని పక్కాగా ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి, అకార్డింగ్ టు లా. ఆ రిజర్వేషన్